ఈ మధ్య ఇక సోషల్ మీడియాలో చూస్తే మొత్తం ఆశిరెడ్డిగా అనిపిస్తుంది. మీరు చూసింటారు గత 2-3 డేస్ నుంచి. సరే ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది పక్కన పెడితే ఇక ఈ మధ్య మొత్తం ఆశిరెడ్డి మీద అయితే బాగా డిస్కషన్ అయితే జరుగుతుంది. మరి పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ తోటి దాదాపు ఒక 10 కోట్ల రూపాయల దాకా వసూలు చేసింది. అంటే 10 కోట్లు క్యాష్ అని కాదు, డబ్బులు కావచ్చు, నగలు కావచ్చు, ప్లాట్ తీసుకున్నది అని మరి ఆమె మీద అయితే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మొత్తం ఆశిరెడ్డి చుట్టే తిరుగుతుంది. మరి ఆశిరెడ్డి తప్పు చేసిందా లేకుంటే ఏం చేసిరు అనేది పక్కన పెడితే నేను నాకు ఆడియో క్లిప్ కూడా వచ్చింది ఆమెది. మరి ఆశిరెడ్డి నేను నీకు 1.5 కోటి ఇచ్చేస్తా, మిగతా నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా, మేము సెటిల్ చేసేసుకుందాం మ్యాటర్, లేకుంటే నీ మీద రివర్స్ కేసు పెడతా అని బెదిరించిందని ఒక ఆడియో క్లిప్ అయితే వచ్చింది. మరి అది ఆమె మాట్లాడిందా ఏంటి అనేది మనకు తెలియదు. కాకపోతే వైరల్ అయినటువంటి ఆడియో క్లిప్లో మాత్రం ఆ మ్యాటర్ ఉంది. మరి అసలు నిజంగానే అంటే డబ్బులు తీసుకున్నది ఒప్పుకుంటూనే మరి నేను ఈ 1.5 కోటి రిటర్న్ చేస్తాను ఇప్పుడు మే వరకు, మిగతా ఇప్పట్లో కావు, నేను సెటిల్ అయినాక ఇస్తా, ఎప్పుడు ఇస్తానో నేను చెప్పలేను, మరి ఇక అయిపోయింది, నీకు నాకు క్లోజు, ఇంకేమైనా ఉంటే మధ్యవర్తులతో మనం మాట్లాడుకుందామని కూడా చెప్పినట్టు మనం ఆడియో క్లిప్ చూసినాం. ఆ తర్వాత ఆయన మాట్లాడింది, ఎవరైతే ఆయన పేరున్నాడో మరి ఆయన పేరేం పేరు ఉండే కదా, సరే సంథింగ్ ఎవరు మరి పేరు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడవచ్చు 9.83 కోట్లు వసూలు చేసిందని మరి బాధితుడి తండ్రి మరి ఈమె మీద అయితే కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో ఈమె హైకోర్టుకి వెళ్ళిందట. మరి నాపై చేసిన అభియోగాలన్నీ అవాస్తవము, ఎలాంటి ఆధారాలు లేవు, మరి ఎఫ్ఐఆర్ రద్దు చేయాలి అని మరి ఆమె హైకోర్టుకి అయితే వెళ్ళిందట. మరి చూడాలి ఆమె హైకోర్టు ఏం చెప్తుంది అనేది పక్కన పెడితే నిజంగా ఆశిరెడ్డి ఇష్యూ అయితే చాలా పెద్ద ఇష్యూ. మరి ఆమె బిగ్ బాస్లో బాగా ఫేమ్ అయింది, ఆ తర్వాత కొన్ని సినిమాలు తీసింది. అప్పట్లో ఇక ఆర్జీవి తోటి ఆమె వేసినటువంటి ఇంటర్వ్యూ చూసినాము. ఇక అది ఇంకా హైలైట్, ఇక అది పతాక స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ఆమెను అయితే ఫేమస్ చేసినాయి. మరి ఆమె ఈ మధ్య పెద్ద సినిమాలు కూడా లేవు. మరి ఆమె లగ్జరీ లైఫ్ నడుపుతుంది, ఎట్లా నడుపుతుంది ఏంటి అని కూడా కొంతమంది అయితే ఆరోపణలు చేస్తున్నారు. సరే మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఏం అండర్స్టాండింగ్ అనేది మనకు తెలియదు, వాళ్ళిద్దరికీ తెలుసు. మనం ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు. కానీ నిజంగా ఈ మధ్య ఇటువంటి కేసులు, మొన్న ఇంకో కేసు కూడా చూసినాం, ఏదో పెళ్ళి చేసుకుంటామని చెప్పి బాగా ఒక కారు పెద్ద దాదాపు కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత నువ్వు నచ్చలేదు, అది లేదు, ఇది లేదని ఆమెను ఆ పెళ్లి చేసుకోకుండా పోయిండు అని అది కూడా ఒక పెద్ద కేసు అయింది. అది కూడా ఏపీలో అయింది. అది కూడా ఒక టీడీపీ లీడర్కి సంబంధించినటువంటిది మన అయినటువంటి ఇష్యూ చూసినాం. ఇక్కడ ఆశిరెడ్డి ఇష్యూ నిజంగా అసలు ఈ డబ్బులు అంటే ఎట్లా మోసపోతారు అనేది అర్థం కాదు. ఇక ఈ ఆడోళ్ళు తలుసుకుంటే ఏమైనా చేస్తారంటారు కదా, మరి అట్లా అయిందో ఏమైందో ఇక దాని మీద మనం కామెంట్ అయితే చేయదు. కానీ మరి హైకోర్టుకి అయితే వెళ్ళిందట ఆశిరెడ్డి. మరి ఆశిరెడ్డికి హైకోర్టు మరి ఆమె మీద మోపినటువంటి అభియోగాలను కొట్టేస్తుందా లేదా చూడాలి. మామూలుగా ఎఫ్ఐఆర్ అయిందంటే ఎవరైనా పోయి కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఆధారాలు చూపితే ఖచ్చితంగా పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే చేస్తారు. మరి లేదు నేను తప్పు చేయలేదని ఈమె చూపించుకోవాల్సి ఉంటుంది. మరి ఈమె దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, మరి ఆ మధ్య మన చూసినాం ఒక పెద్ద అంటే ఎప్పుడు ఎన్ని పంపించిండు, క్యాష్ రూపంలో ఇచ్చిండా లేకుంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిందా, ఇంకా దేనికి పెట్టిరు అని ఒక పెద్ద లిస్టు కూడా వచ్చింది, మొన్న బాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. మరి దానికి సంబంధించి కూడా మరి మే వివరణ ఇవ్వాల్సి అయితే ఉంది. మొత్తంగా ఈ ఇష్యూ మీద మన చూసిన మంగ్లీ ఇష్యూ కూడా చాలా పెద్దగా అయింది. నిజంగా ఈ మధ్య సెలబ్రిటీలు అందరూ ఇట్లా అవుతారు. మన మంగ్లీ ఇష్యూ కూడా మరి మైక్రో ఫైనాన్స్ తోటి మోసం చేసిరు అని ఇప్పటికీ ఇంకా నడుస్తుంది. లేదు నేను తప్పు చేయలేదని మంగ్లీ చెప్తున్నటువంటి విషయం చూస్తున్నాము. ఇట్లా ఈ మధ్య ఈ సెలబ్రిటీల ఈ డబ్బులు ఈ దోచుకుండో కేసులు అయితే చాలా ఎక్కువైపోతున్నాయి. మరి దీని మీద పోలీసులు ఏం చేస్తారు, మరి ఈమె ఏం చేస్తుంది అనేది అయితే మనం చూడాలి.